హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణు స్వరడ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాకు ఫుల్ హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మన గార్డెన్లో పెంచిన ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇది కొంచెం ఫస్ట్ వచ్చిందండి. బలం తక్కువ ఉందేమో కానీ కొంచెం తక్కువ సైజ్ వచ్చింది. సో ఇక్కడ కూడా తక్కువ సైజే వచ్చింది. సో పర్లేదు, ఎందుకంటే నెక్స్ట్ వచ్చి బాగా వస్తున్నాయి అసలు. ఎందుకంటే మనకి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి డ్రాగన్ ఫ్రూట్స్. ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చింది. అసలు ఇక్కడ చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చినాయి డ్రాగన్ ఫ్లవర్స్. ఒక్కచోట 3 వచ్చినాయండి. అది నిలబడద్దా లేదా అనుకున్నా కానీ నిలబడిపోయినాయండి, బాగా నిలబడినాయి. సో ఇట్లా చూపిస్తాను నాకండి, కొంచెం అడ్డు వస్తున్నాయి. సో చూసారా ఎంత బాగున్నాయి అసలు ఇక్కడ డ్రాగను. ఇట్లా అక్కడ 3 వచ్చినాయండి, ఇక్కడ వచ్చిందా, ఇది బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చింది చూడండి. చాలా పెద్ద సైజులో వస్తున్నాయి ఫ్లవరింగ్ మాత్రం. సో దీనికి ఏంటంటే మనం టిప్స్ కట్ చేస్తాం కదా, ఈ టిప్స్ ఎప్పుడైతే కట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఒక్క ప్లాంట్కే, ఇది మెయిన్ ప్లాంట్ మనం పెట్టింది కూడా చాలా చిన్న కుండి. చూస్తారు కదా ఎంత చిన్నగా ఉంది ఆ కుండి కూడా, చాలా చిన్న కుండి. అసలు అది పగలగొట్టేస్తుంది బలం చాలక. తర్వాత దాన్ని తీసి రీపాట్ చేస్తాం దీంట్లోకి కొన్ని పాండ్లో. తర్వాత దీన్ని తీసి మళ్ళీ అట్లా టబ్లో పెట్టాం. సో అన్ని పిచ్చిగా పెరిగేస్తున్నాయి అన్నీ కూడా. దీనికి ఎంత కట్టినా సరే దానికి ఎక్కువ వచ్చేస్తున్నాయి బాగా ఈగుర్లు. అంటే ఏం చేయట్లేదు, మనం ఇలా టిప్స్ ఎప్పుడైతే కట్ చేసేస్తున్నామో ఈ బ్యాక్ సైడ్ టిప్స్ కట్ చేయగానే ఆడవిడి పక్కన సెల్లు వస్తున్నాయి. అట్లా 1-2 కాదు, చూడండి ఏడబడితే ఆడే వస్తున్నాయి. సో ఫస్ట్ మాకు తెలియక మేము ఏంటంటే వదిలేస్తే నిడువుగా పొరుక్కుంటూ వచ్చేసింది. తర్వాత అర్థమైన తర్వాత ఎప్పుడైతే మనం టిప్స్ కట్ చేస్తున్నామో, కట్ చేసిన ప్రతి చోట కూడా మనకి చక్కగా పక్కన ఈగుర్లు వస్తున్నాయి, ఫ్లవరింగ్ వస్తుంది. సో ఇది అర్థం కాక మనం స్టార్టింగ్ వదిలేసే బయటికి మనకి పిచ్చిగా పెరిగిపోయాయి అన్నీ కూడా. ప్రతి స్టెమ్ కూడా చూడండి ఎట్లయితే వస్తున్నాయో, అంటే ఇప్పటికైనా స్టెమ్లు వస్తున్నాయండి, పట్టుకుంటే చాలు. ఇదంతా కూడా అలాగే ఉంది అసలు కంప్లీట్గా. ఇవన్నీ కూడా ఇంకా రేపొద్దున దీన్ని మొత్తం పైకి కట్టాలండి, ఇట్లా అంతా తీసి పైకి కట్టాలి. సో ఇంత మంచి ఫ్లవరింగ్ చూసాక మనం ఎందుకు వదిలిపెడతామండి డ్రాగన్ పెంచుకోవడం అనేది. ఇది పెట్టి కూడా చాలా తక్కువ కాలం అయింది. దీంట్లో వంగ మొక్క మొలిసింది రండి, ఇదంతా తీసేయాలి. బట్ బాగుందిరా ఉంచేది, వంకాయలు వస్తున్నాయని. అసలు ఎట్లా పడితే అట్లా పెరిగిపోతుంది ఇదంతా కూడా, బయటికి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా. ఒక కర్ర కట్టి చిన్న పందిరేసం కానీ పైకి ఎక్కించాలి. ఇవన్నీ కూడా అలా పైకి లేపాలండి, ఇలా లేపేసి స్టెమ్స్ పైకి ఎక్కిస్తే పందిరి పైకి వస్తాయి. ఎట్లా పడితే అట్లా వచ్చేసింది స్టెమ్స్. సో దీనికి డ్రాగన్ బాగా రావాలంటే ఏం చేయాలంటే అండి, ఎప్సమ్ సాల్ట్ అంటే వాడాలండి. ఎప్సమ్ సాల్ట్ అనేది కొంచెం వాడితే మనకి డ్రాగన్ ఫ్రూట్స్ బాగా వస్తాయి అన్నారు. లాస్ట్ టైం నేనైతే 1 స్పూనే ఇస్తున్నాను ఇట్లా. దానివల్ల ఏమో తెలియదు కానీ ఒకసారి ఫ్లవరింగ్ అయితే బాగా వచ్చినాయి. సో మళ్ళీ ఒక్కసారి అయితే వేస్తాను నేను డ్రాగన్ ఫ్రూట్కి ఎప్సమ్ సాల్ట్ వేస్తే బాగా వస్తాయని నాకు నేను తెలిసిన వాళ్ళు చెప్పారు. సో మనం ఏంటంటే దాన్ని వేసుకుందామండి, ఎందుకు వేస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ అండి, ఒక్కొక్క మొక్కకి 1 స్పూన్ వేసుకుంటే వెళ్తే మనకి చాలా బాగా వస్తాయండి డ్రాగన్స్. ఆల్రెడీ వచ్చినట్లు మళ్ళీ ఇంకా డెవలప్ చేసుకోవాలంటే మాత్రం మనం ఇంకొంచెం ఎక్కువగా ఇట్లా వేస్తే మొక్కల మధ్యలో ఇంకా బాగా వస్తాయండి. సో మనం ఎక్కువ డ్రాగన్స్ తీసుకోవాలంటే కంపల్సరీ మనం ఎక్కువగానే ఎప్సమ్ సాల్ట్ వేయాలి. ఇది 2 ఇట్లకి వేసేద్దాం ఇట్లా, మళ్ళీ ఎక్కువ అయితే డేంజర్ అని తెలీదు. సో ఎప్సమ్ సాల్ట్కి ఏం అవ్వదు కానీ ఫ్లవరింగ్ బాగా వస్తుంది అంతే. చూద్దాం ఒకసారి వేస్తున్నాను, లాస్ట్ టైం వేసే కొంచెమే, ఇప్పుడైతే కొంచెం ఎక్కువే వేస్తున్నాను పోయినసారి కంటే. చూడండి ఎప్సమ్ సాల్ట్. సో దీన్ని ఇలా స్టోరేజ్ చేసుకున్నాం మనం. సో దానివల్ల ఏమో తెలియదు కానీ మనకైతే డ్రాగన్ చాలా బాగా వచ్చింది, మంచి ఫ్లవర్ వచ్చింది, చాలా బాగా పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. అసలు చాలా పెద్ద ఫ్లవర్ అండి. పోయినసారి చిన్నదే వచ్చింది, ఇప్పుడు దీంట్లో హాఫే వచ్చింది అది. దానివల్ల ఏమో తెలియదు కానీ ఫ్లవర్ చిన్నగా వచ్చింది. ఇదైతే రెడీ అయిపోయింది, మర్చిపోయి. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానండి నేను. ఇప్పుడు హార్వెస్ట్ చేసి నేను చూపిస్తాను మళ్ళీ మీకు. ఇక్కడ కూడా ఫ్లవర్, ఇది 2 హార్వెస్ట్ చేసేస్తాను. ఈ ఫ్లవరింగ్ బాగా వస్తున్నాయి కదండి. నెక్స్ట్ రేపు ఫ్లవరింగ్ విచ్చుకున్న తర్వాత మీకు వీడియో చేస్తాను మళ్ళీ నేను. సో ఇప్పుడు మనం ఇది వేసాం కదండి, ఇది వేసాం కాబట్టి నాకు తెలిసి మళ్ళీ 1 వారం రోజుల్లో నాకు తెలిసి ఏమన్నా మళ్ళీ డ్రాగన్స్ వస్తాయని చూద్దాం. చాలా బాగా వస్తున్నాయండి వస్తాం మాత్రం. సో ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసుకుని నెక్స్ట్ మీకు చెప్తా ఎలా ఉందని టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.